దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇక అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, దేవాతి దేవునికి, అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొన్ని నిమిషాలు దేవునికి వాక్య భాగంలో నుండి ధ్యానించబోతుండగా దేవుడు మనందరితో కూడా మాట్లాడలాగున ఒక నిమిషం తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అనేటువంటి యేసయ్య నాథ నీకు వందనాలయ్యా. ఇదిగోనియా తండ్రి, ఇంతవరకు నీకు సన్నిధిని మా మధ్యలోంచి నడిపించిన విధానానికి నీకు వందనాలు. ఇదిగోనియా కొద్ది సమయం నాదా నీకు వాక్య భాగంలో మేము ధ్యానించబోతూ ఉండగా దేవ నన్ను మీరు పూర్తిగా మరుగు చేయండి. నా జ్ఞానము నా యొక్క మాటలు కాదు కానీ దేవ మా అందరికీ కావలసినటువంటి బలమైనటువంటి వాక్కును మీరు తండ్రి బయలుపరచమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవ నీకు వాక్కు ద్వారా ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచండి, కట్టండి దేవ, స్థిరపరచండి, నీకు రాజ్యం కొరకు మీరు సిద్ధపరచమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మరొకసారి నాదా మమ్మల్ని అందరినీ నీకు హస్తాలకు సమర్పిస్తున్నాం. నీకు ఆత్మ కార్యములు మా మధ్య జరిగించి కేవలం నీ నామానికి మాత్రమే మీరు మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 18వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు చదవండి. నిలబడి దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము పట్టుకొనుచు దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఇక వాక్య భాగము మనందరికీ కూడా చాలా పరిచయమైనటువంటి సుపరిచితమైనటువంటి వాక్య భాగం కదండి. పరిసయ్యుడు సుంకరి కోసం మన అందరికీ కూడా తెలిసినది. అనేక మార్లు ఈ యొక్క భాగంలోండి వాక్యం మనం ధ్యానించుకుని ఉన్నాం. అయితే మనందరికీ తెలిసినదే, ఇక్కడ పరిసయ్యుడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడండి? ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటా ఉన్నాను కదా, నా యొక్క రాబడి అంతట్లో నుండి 10వ భాగాన్ని ఇస్తా ఉన్నాను అని చెప్పి తాను దేవుని కొరకు ఏదైతే చేస్తూ ఉన్నాడో దాన్ని ఏం చేస్తున్నాడంటే తలంచుకుంటూ, దాన్ని బట్టి అతిశయపడుతూ, సంతోషపడుతూ ఏం చేస్తూ ఉన్నాడు? తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా మనకు అక్కడ ఆయన యొక్క మాటలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది, తన యొక్క భక్తిని బట్టి తను ఏం చేస్తూ ఉన్నాడు? అతిశయపడుతూ ఉన్నాడు. సంతృప్తికరమైనటువంటి భక్తి అతడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చాలా తృప్తిగా, నేను చాలా బాగా చేస్తూ ఉన్నాను, ఇక నాలో ఎలాంటి కొరత లేదు, నాలో ఎలాంటి లోపము లేదు అనేటువంటి ఒక ఉద్దేశం అతని యొక్క మాటల్లో కనిపిస్తూ ఉన్నది. అతను ఏం చేస్తున్నాడో దేవుడికి తెలుసా తెలియదా? తెలుసు. అయినా కానీ దేవుని ఎదుట, దేవా నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క రాబడి అంతట్లో నీకు 10వ భాగాన్ని ఇస్తా ఉన్నానని అతడు చేస్తున్న వాటన్నిటిని కూడా ఒక లిస్ట్ లాగా దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? చెబుతా ఉన్నాడు. అంతేకాదు, అతని యొక్క భక్తిని బట్టి అతడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క అతిశయపడుతూ ఉన్నాడు. అతడు ఇక నాలో ఎలాంటి లోపం లేదు, పరిపూర్ణమైనటువంటి భక్తి గలవానిగా, నేను చాలా మంచి స్థితిలో నేను ఉన్నానని అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? అతని యొక్క హృదయంలో సంతృప్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అదే సమయంలో అక్కడికి మరొక వ్యక్తి వచ్చాడంట. అతడు ఎవరంటండి?
సొంకరి లేదా ఒక పాపి. అయితే అతను ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏమనంటే ఆకాశం వైపు నాకు కన్నులు ఎత్తడానికి సైతం అతనికి ఏం లేదంట, ధైర్యం లేదు. ఎందుకంటే అంత గొప్ప పరిశుద్ధుడు, అంత గొప్ప మహోన్నతుడు, అంత ఉన్నతమైనటువంటి దేవుని నేను ఎంత మాత్రము కూడా దర్శించడానికి నా యొక్క బ్రతుకు ఎంత మాత్రం కూడా సరిపోదు అనేటటువంటి ఒక దీనత్వముతో కూడినటువంటి ఒక హృదయముతో అతడు ఏం చేస్తున్నాడు, దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ అంటూ ఉన్నాడు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా దేవునికి సన్నిధానంలో ప్రార్థన చేస్తా ఉన్నారు. అయితే వారి ప్రార్థన చెప్పిన తర్వాత క్రింద వచనంలో అంటూ ఉన్నాడు, ఎవరైతే దేవా పాపిని నన్ను కరుణించని అడిగాడో ఆ వ్యక్తి యొక్క ప్రార్థనను బట్టి అక్కడ రాయబడి ఉన్నది, ఆ ముందు చేసినటువంటి వ్యక్తి కంటే ఈ వ్యక్తి ఏం చేయబడ్డంట, దేవుని యొక్క దృష్టిలో నీతిమంతునిగా తీర్చబడి తన యొక్క ఇంటికి వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ముందు చేసినటువంటి వ్యక్తి ఏమన్నా పాపం చేశాడండి, లేకపోతే ఏదన్నా అన్యాయంగా ప్రవర్తించాడా? ఏమీ లేదు, చాలా మంచిగా ఉన్నాడు, చాలా మంచి నడవడి కలిగి ఉన్నాడు. అయితే అతని కంటే ఇతడు నీతిమంతునిగా ఎంచబడి ఉన్నాడు. దానికి గల కారణం ఏంటి? ఎందుకు అతడు నీతిమంతునిగా దేవుడు మరి ఎంచి ఉన్నాడు? ఇతని కంటే ఇంకా ఎక్కువ ఆధిక్యతను ఎందుకు దేవుడు యొక్క సొంకరికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు? ఎందుకు పరిసయ్యుడు తృణీకరించబడ్డాడు అని ఆ యొక్క విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక 2-3 విషయాలు ఇక లూకా సువార్తలో నుండి మనం ధ్యానించుకుందాం. ఎందుకు ఆ యొక్క సొంకరి ఆ యొక్క పరిసయ్యుడు తృణీకరించబడ్డాడు, ఎందుకు అతడు దేవుని యొక్క దృష్టిలో అంగీకరించబడలేకపోయాడు అనే విషయాలను గురించి మనం ధ్యానించినట్లయితే కనుక ఆ యొక్క లూకా సువార్తలోనే 7వ అధ్యాయము 30వ వచనం చదువుకుందామండి. మొదటి కారణము ఎందుకు పరిసయ్యులు మరి దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడలేదు అని చూసినట్లయితే పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎందుకు ఆ యొక్క పరిసయ్యుని దేవుడు తృణీకరించి ఉన్నాడు, లేకపోతే నీతిమంతునిగా ఎంచలేదు అంటే వారికి ఉన్నటువంటి కొన్ని స్వభావములు. అసలు పరిసయ్యులు అంటే వారు ఎలాంటి వారు, ఎందుకు వారు దేవుని ఎదుట నీతిమంతులుగా ఎంచబడలేకపోయారన్న ఆ యొక్క విషయాన్ని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది కదా, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పం ఏం చేసి ఉన్నారు, నిరాకరించి ఉన్నారు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి ఆ యొక్క భక్తుడైనటువంటి యోహాను మనందరికీ తెలుస్తున్నదే, ఆ యొక్క మారు మనస్సును గురించి ప్రకటిస్తూ ఉంటే ఆ యొక్క బోధను విని, ఆ యొక్క వాక్యమును విని, లేకపోతే అతని యొక్క మాటలను విని అనేక మంది అక్కడికి వచ్చినటువంటి పాపులందరూ కూడా ఏం చేసేవారంట, నిజమే కదా మేము మారు మనసు పొందాలని చెప్పేసి ఆయన యొక్క మాటలను బట్టి తమ యొక్క బ్రతుకుని మార్చుకుని ఏం చేసేవారంట, వారు ఆ యొక్క మారు మనసు పొంది ఆ యొక్క మారు మనసుకు సూచనగా ఉన్నటువంటి ఆ యొక్క బాప్తిస్మముని వారు ఏం చేసేవారంట, పొందుకునేవారంట. అయితే పాపులందరూ రక్షించబడేవారు, పాపులందరూ ఆ మాటలు విన్నటువంటి పాపులందరూ మారు మనసు పొందుతూ ఉంటుంటే వారందరూ బాప్తిస్మం తీసుకుని దేవుని యొక్క మరి మార్గంలోనికి వారు వస్తూ ఉంటే ఇక్కడ రాయబడి ఉన్నది స్పష్టంగా, పరిసయ్యులు కానీ లేకపోతే ధర్మశాస్త్రోపదేశకులు కానీ వీరు మాత్రం ఏం చేయడం లేదంట, అతని యొద్దకు రావడం, ఆయన యొక్క మాటలు వినడం కానీ అతని చేత ఇవ్వబడుతున్నటువంటి బాప్తిస్మం కానీ వారు ఎంత మాత్రం కూడా పొందుకోవడానికి వారు ఏం చేయలేదంట, ఇష్టపడలేదు. అక్కడ రాయబడి ఉన్నది నిరాకరించిరి లేకపోతే తృణీకరించిరి అని అక్కడ రాయబడి ఉన్నది. ఎందుకు ఆ విధముగా అంటే వీరు దేవునికి మాటలు ప్రకటింపబడుతున్న పేరు మట్టిగా ఏం చేస్తూ ఉన్నారు, రాయబడినవి అన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఆ యొక్క ధర్మశాస్త్రములు ఏదైతే రాయబడి ఉన్నదో వాటన్నిటిని కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంట, చక్కగా తూచా తప్పకుండా వారు పాటిస్తూ ఉన్నారు. దానిని బట్టి తాము నీతిమంతులు, తాము మంచివారని తమ మట్టుకు తాము అపోహపడతా ఉన్నారు. కానీ నిజముగా దేవుని చిత్తంలో ఉన్నటువంటి ఆ యొక్క మారు మనస్సును కానీ లేకపోతే ఆ యొక్క బాప్తిస్మమును కానీ వారు ఏం చేయడం లేదండి, పొందుకోవడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడలేదు.
ఇష్టపడడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందులో అక్కడ రాయబడి ఉన్నది, దేవుని యొక్క చిత్తమును వారు ఏం చేసి ఉన్నారంట? నిరాకరించి ఉన్నారంట. దేవుని యొక్క చిత్తమును వారు ఏం చేసి ఉన్నారంట? తృణీకరించి ఉన్నారంట. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చకుండా వారు ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు ఏం చేయడండి? వారిని నీతిమంతులుగా ఎంత మాత్రం కూడా ఎంచడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే వారు దేవుని యొక్క వాక్యము కొరకు తమ యొక్క హృదయం, లేకపోతే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట యందు వారు ఎంత మాత్రం కూడా మనస్సు ఉంచడం లేదు. కాబట్టి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి వారు ఇష్టపడడం లేదు. కాబట్టి వారు ఎంతగా ప్రార్థించినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంతగా ఉపవాసం ఉన్నా వారు ఏం చేయలేదు? దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కారణం ఏంటండి? మొదటి యొక్క కారణం ఏంటి? ఎందుకు నిరాకరించబడ్డారంట? వారు దేవుని యొక్క చిత్తమును చేయడానికి ఇష్టపడలేదు. దేవుని యొక్క చిత్తమును వారు నిరాకరించారు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో వారు నీతిమంతులుగా ఎంచబడలేదు. కానీ అక్కడ రాయబడి ఉన్నది, ఎవరు తీసుకున్నారంట బాప్తిస్మము? ఎవరు వచ్చారంటే యోహాను యొక్క మాటలు విని దేవుని యొద్దకి? ఎవరంటండి? సుంకరులు, పాపులుగా ఎంచబడిన వారు. లోకం యొక్క దృష్టిలో నీచులుగా, లోకం యొక్క దృష్టిలో పాపులుగా ఎంచబడినటువంటి ఆ యొక్క సుంకరులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట? దేవుని యొక్క వాక్యమునకు వారు పట్టబడిన వారే. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి వారు చాలా సంతోషంగా వారు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క హృదయమును బట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వారిని నీతిమంతులుగా ఎంచుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం కదండి, మన యొక్క ప్రార్థనను దేవుడు ఎందుకు వినడం లేదు కదా? చాలాసార్లు మనకి చాలా అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకు నా యొక్క ప్రార్థనకి దేవుడు జవాబునివ్వడం లేదు, లేకపోతే ఎందుకు నా యొక్క ప్రార్థనకు దేవుడు సరి అయినటువంటి రీతిలో చెవియొగ్గడం లేదు, ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది, ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు ఏం చేస్తాడంటండి? దేవుడు ఖచ్చితంగా మన పైన తన యొక్క కన్ను దృష్టిని నిలుపుతాడంట. మనం చేసే భక్తిని బట్టి, లేకపోతే ఉపవాసాలను బట్టి, లేకపోతే మన యొక్క కానుకలను బట్టి మన యొక్క ప్రార్థనను దేవుడు ఏం చేయడు? లక్ష్యము చేయడు. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టం చూపిస్తే, ఆయన యొక్క చిత్తము కొరకు మన యొక్క హృదయాన్ని మనము అప్పగించగలిగితే అప్పుడు మన యొక్క ప్రార్థనపై దేవుడు ఏం చేస్తాడంట? ఆయన యొక్క కన్ను దృష్టిని ఉంచుతాడంట. గంటలు గంటలు ప్రార్థించినా కదా, ఎంతగా మనం ప్రయాసపడినా మన ప్రయాస అంతా ఒకవేళ దేవుని యొక్క చిత్తానికి మనం విరోధంగా ఉంటే మన యొక్క ప్రార్థనపై దేవుడు ఏం చేయడండి? ఆయన యొక్క కన్ను దృష్టి ఉంచడు. అక్కడ ఒకే ఒక్క చిన్న ప్రార్థన చేశాడు కదా, దేవా పాపిని నన్ను కరుణించి అన్నాడు. అంతే, అంతకు మించి అతడు ఏమీ పలకలేదు, ఏ లిస్టు పెట్టలేదు దేవుని ఎదుట కదా. కేవలం ఒక్కటే అన్నాడు, నేను పాపిని, నన్ను కరుణించు, నీ కరుణ నా మీద ఉంచన్నాడు. ఆ చిన్న ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతునిగా దేవుడు ఉంచి ఆయన యొక్క ప్రార్థనపై తన యొక్క కన్ను దృష్టించాడు. దానికి గల కారణము దేవుని యొక్క చిత్తము కొరకు తన యొక్క హృదయాన్ని సుంకరి ఏం చేశాడు? అప్పగించడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అతడు ఇష్టపడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము చాలాసార్లు మన యొక్క జీవితంలో చాలా కష్టతరంగా ఉంటుంది. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం అంటే అది సులభంగా అయిపోదండి. ఎందుకంటే దానికి ఇహలోక పరంగా చాలామంది శత్రువులు ఉంటారు. మన యొక్క కుటుంబంలో ఉండవచ్చు, మన యొక్క బంధువుల్లో ఉండవచ్చు, మన యొక్క స్నేహితుల్లో ఉండవచ్చు. వాటితో పాటు సాతాను కూడా ఏం చేస్తుంది? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా ఏదో ఒక విధంగా మనలను వెనకకు లాగాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అందరూ శత్రువులే. దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎప్పుడైతే నెరవేర్చడానికి ముందుకు వెళ్తామో మనకు అన్నీ కూడా ప్రతికూలంగానే ఉంటాయి. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితిలోనైనా ఏది ఏమైనా నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుతాను, ఆయన యొక్క చిత్తం కొరకు నేను నిలువబడతానని ఒకవేళ మనం నిలువబడగలిగితే ఖచ్చితంగా ఆయన యొక్క కన్ను దృష్టి మన మీద, మన యొక్క ప్రార్థన మీద దేవుడు ఏం చేస్తాడంట? ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వ్యక్తి కొరకు ఒక ఉద్దేశం ఉంటుందండి. దేవుడు ఎవరిని కూడా ఏం చేయడు? నిర్లక్ష్యంగా ఏదో పుట్టించాలి కదా అని ఎవరిని కూడా పుట్టించడు. ఒక మనిషి జన్మించాడంటే
చేస్తాడంటే ఆ మనిషి వెనక ఖచ్చితంగా ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక చిత్తముతోనే దేవుడు ఏం చేస్తాడు, మళ్ళందరినీ కూడా దేవుడు పుట్టించినాడు. నేను ఉన్నానంటే నా జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక, ఒక చిత్తము దేవునికి ఉన్నది. అదే విధముగా ప్రతి వ్యక్తి ఎదుట, ప్రతి వ్యక్తి కొరకు కూడా దేవుడు ఏం చేస్తాడు, ఒక ప్రత్యేకమైన ప్రణాళికను, చిత్తాన్ని దేవుడు కలిగి ఉంటాడు. మనం ఏం చేయాలి, నా జీవితం పట్ల దేవుని యొక్క చిత్తం ఏమిటని మనం ఏం చేయాలంట, దాన్ని గ్రహించి దాన్ని నెరవేర్చడానికి మనం ఏం చేయాలి, ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం అందరికీ సమానముగా ప్రకటించబడింది. అందరికీ ఒకే విధముగా ఏం చేయబడతా ఉన్నది, వెదజల్లబడతా ఉన్నది. కానీ ఇక్కడ పాపులుగా ఎంచబడుతున్నటువంటి సుంకరులేమో ఆ వాక్యము వైపు ఆకర్షింపబడి దేవునికి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడితే, అదే మరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని బాగా తెలిసినటువంటి వారు, ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారు, మరి భక్తి పరులుగా ఎంచబడుతున్నటువంటి వీరు మాత్రము దేవుని యొక్క చిత్తానికి వారు ఏం చేస్తా ఉన్నారంట, దూరంగా వెళ్ళిపోతా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం అని చెప్పారు కదండి. ఆ యొక్క ఉపమానము ఆ యొక్క విత్తనములు విత్తేటటువంటి ఆ యొక్క విత్తనములు గురించి ఒక ఉపమానం అని చెప్పాడు. తెలుసండి, విత్తనములు గురించినటువంటి ఉపమానం తెలుసా కదా. ఒక వ్యక్తి విత్తనాలను విత్తితే, జల్లితే కొన్ని ఎక్కడ పడ్డాయంట, మొండ్ల పొదల్లో పడ్డాయంట, కొన్ని ఏమో రాళ్ళ మధ్యలో పడ్డాయి, కొన్ని త్రోవలో నడిచే మార్గంలో పడ్డాయి, కొన్ని మాత్రము చక్కగా సారవంతమైనటువంటి భూమిలో పడ్డాయంట. విత్తనాల్లో ఏమన్నా మార్పు ఉందా? అన్నీ ఒకే రకమైనటువంటి విత్తనాల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ అన్నీ ఫలించాయా అంటే అన్నీ ఫలించలేదు. ఆ యొక్క వేసినటువంటి వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని కొన్ని మాత్రమే ఏం చేయగలిగినాయి, నెరవేర్చగలిగినాయి. మిగతావి ఏవి కూడా నెరవేర్చలేకపోయినాయి. దానికి గల కారణం ఏంటి, కొన్ని త్రావలో పడినటువంటి వాటిని ఏం చేస్తాయంట, పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. ఇంకా తర్వాత కొద్దిమంది ఒకవేళ త్రొక్కి వేసి ఉండవచ్చు వాటిని. సో అవి ఏం చేయలేదు, మొలకెత్తలేదు ఎంత మాత్రం కూడా. రాళ్లలో పడినటువంటివి ఏం చేయబడ్డాయి, అవి మొలకెత్తినాయి కానీ వేళ్ళు అడే భూమిలోకి వెళ్తాయండి, వెళ్ళలేదు. కాబట్టి ఆ యొక్క గట్టిగా ఎండ కాసేసరికి ఏమైనాయి అంట, అవి వాడిపోయి ఎండిపోయినాయి. ఇక మొండ్ల పొదల్లో పడినవి, వాటి వేరు వెళ్ళింది, భూమిలోకి వెళ్ళింది, అవి పెరిగాయి. కానీ కొద్ది ఎదిగేసరికి ఏమైందంట, ఆ యొక్క ముండ్లు అనేవి వాటిని అణిచివేసాయి. ఇక ఎదగడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేక అవి ఏం చేయలేకపోయినాయి, ఫలించలేకపోయినాయి. కానీ ఏవైతే మంచి నేలని ఆ యొక్క వ్యక్తి సిద్ధపరిచినటువంటి భూమిలో పడ్డాయో అవి మాత్రం ఏం చేయబడ్డాయి, చక్కగా అవి మొలకెత్తాయి. వాటి యొక్క వేరు భూమిలోనికి తన్నుకున్నది. అవి మంచిగా ఎదిగి ఏం చేశాయంట, కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 ఏం చేశాయంట, ఆ వేసినటువంటి వ్యక్తికి ఆ యొక్క ఫలాలని దేవుడు ఆ యొక్క మొక్కలు ఏం చేశాయి, ఇవ్వగలిగాయి. అదే విధంగా ఇక్కడ వాక్యం అనేది ఏం చేయబడుతుందండి, ఒకే విధంగా ప్రకటించబడుతుంది కదా. కొద్దిమంది ఏం చేస్తారు, విన్న వెంటనే వాక్యానికి ఏం చేస్తారండి, లోబడడానికి, దేవునికి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడదే. కొద్దిమంది మాత్రం ఏం చేస్తారండి, పర్వాలేదులే, తర్వాత ఎప్పుడో మార్చుకుందాంలే, తర్వాత ఎప్పుడో చేద్దాంలే అని ఏం చేస్తూ ఉంటాం కదా. మనలో అందరం కూడా చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు వాయిదాలు వేస్తూ ఉంటాం, లేకపోతే కొన్నింటికి మనము సాకులు చెప్తూ ఉంటాం కదా. కానీ కొన్నిసార్లు మాత్రం ఏం చేస్తాం, విన్న వాక్యానికి వెంటనే దానికి తగ్గట్టుగా మన ఇక్కడ హృదయాన్ని మనము మలుచుకుంటాం. అదే ఇక్కడ జరిగింది. ఆ యొక్క పరిసయ్యులు, ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసినటువంటి యొక్క ఉపదేశకులు మాత్రము వారు ఏం చేయలేదంట, వాక్యము ప్రకటించబడతా ఉంటే ఆ తర్వాత ఆలోచిద్దాంలే అన్నట్టుగా వారు ఏం చేస్తారంట, ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వారు నిరాకరించారంట. కానీ ఆ యొక్క వాక్యము వెదజల్లబడుతూ ఉండగా ఆ యొక్క మంచి నేల పడిన విత్తనాలు ఏ విధంగా అయితే ఫలించాయో అదే విధంగా విన్నటువంటి సుంకరులు అందరూ కూడా ఏం చేస్తారంట, ఆ యొక్క మాటకు వారు ఆకర్షింపబడి, మేము ఖచ్చితంగా మా యొక్క జీవితంలో ఎంతవరకు పాపంలోనే బ్రతకం, ఎంతవరకు దేవునికి విరుద్ధంగానే జీవించాం, కానీ ఇక మీదట దేవుని యొక్క చిత్తాన్ని మేము జరిగిస్తామని ఏం చేస్తారంట, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి వారు ఇష్టపడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారి మీద ఎప్పుడు కూడా ఏముంటది, వారి ప్రార్థన మీద ఆయన యొక్క కనుదృష్టి నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండో కారణం చూద్దాం, ఎందుకు పరిసయ్యులు త్రోసివేయబడ్డారు, ఎందుకు ఆ యొక్క సుంకరి మరి నీతిమంతునిగా ఎంచబడి ఉన్నాడని చూసినట్లయితే అదే 7వ అధ్యాయంలో
36 నుండి 39 వచనాలు చదువుకుందాం. అదే 7వ అధ్యాయము 36 నుండి 39 వచనాలు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క భాగం కూడా మనందరికీ బాగా తెలిసినట్టు కదండి. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక పరిసయ్యుడు. అక్కడ రాయబడి ఉన్నది పరిసయ్యుడు అని రాయబడి ఉన్నది కదండి. ఆ యొక్క సీమోన్ అని చెప్తారు మరొక భాగంలో చూసినట్లయితే అతని పేరు. అయితే ఇక పరిసయ్యుడు ఏం చేస్తాడంట, యేసు ప్రభువాన్ని తన యొక్క ఇంటికి ఆ యొక్క విందు కొరకు పిలిచి ఉన్నాడు. ఆ యొక్క భోజనానికి రమ్మని అడిగితే యేసు ప్రభు వారు ఏం చేస్తారు, సరే అని చెప్పేసి ఆ యొక్క పరిసయ్యునికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని ఎండగా ఒక పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ కదండి, అక్కడ రాయబడి అన్నది పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని రాయబడి అన్నది. ఆమె పాపంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ప్రలానా ఇంటికి యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారని ఆమె వినినప్పుడు ఏం చేస్తుందంట, వెంటనే ఆమె పరిగెట్టుకుని వచ్చింది. అక్కడ రాయబడి ఉన్నది కదా, ఆమె ఏం చేస్తుందంట, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తనిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను అని రాయబడి అన్నది. ఏం చేస్తుందంటండి, కనీసం ఎదరికి రావడానికి ఆమెకి ఏం చేయలేదు, ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే ఆమె పాపాత్మురాలని ఆమెకు తెలుసు, ఆమె పాపి అని తెలుసు. కాబట్టి వెనక వైపు నుంచి వెళ్ళి ఏం చేస్తుందంట, ఆయన పాదాల దగ్గర మరి నిలువబడి ఆమె ఏడవడం మొదలు పెట్టిందంట. ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళకి ఏమైనాయి అంట, యేసు ప్రభు వారి యొక్క పాదాలు తడిచిపోవడం మొదలు పెట్టినాయి అంట. మనకు తెలుసు యూదులు వాళ్ళు ఎలా మనం కింద కూర్చొని భోజనం చేస్తే ఎలా తింటామండి. ఇప్పుడు చాలా ఇండ్లు ఇప్పుడు అందరం పైన కూర్చొని తింటున్నాం అనుకోండి. కింద కూర్చొని తింటే ఎలా తింటాము, మటం వేసుకొని తింటాం అంతే కదా. కానీ యూదుల యొక్క ఆచార ప్రకారంగా మనం ప్రార్థించేటప్పుడు మోకరిస్తాం కదండి, 2 కాళ్ళు ఇలా వెనక్కి పెట్టి అలాగే కూర్చుని ఏం చేస్తారు, వారు భోజనం చేస్తారు. అయితే ఇక యేసు ప్రభు వారు కూడా ఒకవేళ బహుశా ఆ విధంగా కాళ్ళు 2 వెనక్కి పెట్టుకుని కూర్చుని ఉండవచ్చు. అలా కూర్చుని ఆయన భోజనాన్ని కూర్చున్నటువంటి సమయంలో ఆమె వెనకాల నిలువబడి ఆ యొక్క 2 పాదాలు కూడా తడిచేలాగా ఏం చేస్తూ ఉన్నది, ఆమె కన్నీరు కారుస్తూ ఉన్నదంట. అక్కడ రాయబడి ఉన్నది కదా, ఆ యొక్క కాళ్ళు 2 పాదములు 2 కూడా ఆమె యొక్క కన్నీరుతో ఏమైందంట, తడిచిపోయినాయి అంట. ఆమె ఏం చేస్తూ ఉన్నది, ఈసారి తన యొక్క తల వెంట్రుకలతో ఏం చేస్తూ ఉన్నదంట, ఆ యొక్క పాదాలని ఒక టవల్తో ఏ విధంగా అయితే మనం తుడుచుకుంటామో అదే విధంగా తన యొక్క తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను ఏం చేస్తూ ఉన్నదంట, తుడుస్తూ ఉన్నదంట, ఆ ముద్దు పెట్టుకుంటా ఉన్నదంట. చివరికి ఆమె యొక్క మరి పాపాత్మురాలు అని రాయబడి ఉండగా ఆమె యొక్క పాప జీవితానికి ఒక జీవనాధారంగా ఉన్నటువంటి ఆ యొక్క అత్తరుని ఏం చేస్తుందండి, ఆ యొక్క పరిమళ ద్రవ్యం ఏం చేస్తుంది, ఆ యొక్క యేసయ్య యొక్క పాదాల మీద పోసి ఏం చేస్తుంది, అక్కడ ఆమె నిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా తన యొక్క పాపాన్ని పూర్తిగా విసర్జించడానికి ఒక సూచనగా ఆమె ఆ యొక్క విషయాన్ని చేస్తుంది. ఆ యొక్క అత్తరును అక్కడ పగలగొట్టి దేవుని యొక్క పాదాల చెంత వేసింది అంటే, ఇక ఆ యొక్క పాపంలోనికి నేను మరలా వెళ్ళను, నీ పాదాల చెంత నా యొక్క పాపాన్ని నేను విడిచిపెట్టేస్తున్నానని ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి ఒక పశ్చాత్తాపముతో, ఒక భక్తితో, ఒక ప్రేమతో, పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఏం చేస్తూ ఉన్నది, అక్కడ యేసు ప్రభు వారిని ఆమె సేవించడం మొదలుపెట్టింది. ఇక పరిస్థితి అంతా చూస్తున్నటువంటి ఆ యొక్క పరిసయ్యుడు అంటూ ఉన్నాడు, అదేంటి ఈయన ప్రవక్త అని అంటున్నారు కదా, ఈ యొక్క ప్రవక్తకి ఆయన యొద్దకు వచ్చినటువంటి స్త్రీ ఎలాంటిదో తెలియదా, ఎందుకు ఈ విధంగా ఆమె ముట్టుకుంటుంటే ఈయన ఊరుకుంటున్నాడని ఆయన ఏం చేస్తున్నాడంటే తనలో తాను సతమతం అయిపోతూ ఉన్నాడు. ఒక విందు అంటే ఎంతమంది వస్తారండి కదా, ఒక విందు అంటే చాలామంది ఉంటారు.
అంతమందిలో తన యొక్క పాపాన్ని ఒప్పుకోవడానికి, తన పాపాన్ని విడిచిపెట్టడానికి ఎలాంటి సంశయం లేకుండా, ఎలాంటి సిగ్గు లేకుండా ఆమె ఏం చేసింది? యేసయ్య యొక్క పాదాల చెంతకు వచ్చి ఆమె అక్కడ క్షమాపణ అడుగుతూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. కావాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి చేయొచ్చు కదా ఆ పని కదండి. కానీ ఆమెకు అవకాశం లేక యేసుప్రభు వారు ఆ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ను వెంబడించి అక్కడ క్షమాపణ అడగొచ్చు కదా. కానీ అక్కడ ఒక పరిపూర్ణముగా ఎలాంటి ఇంకా సందేహం లేనటువంటి, లోపం లేనటువంటి ఒక పూర్ణమైనటువంటి భక్తిని, లేకపోతే అక్కడ ప్రేమని, యేసుప్రభు వారి మీద తనకున్నటువంటి ప్రేమను ఏం చేస్తూ ఉన్నది? ఆమె వ్యక్తపరుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇంకా ఆమె మనుషులను గురించి ఏం చేయడం లేదు, సిగ్గుపడడం లేదు కదా. పరిస్థితులను బట్టి ఆమె సిగ్గుపడడం లేదు. ఏది ఏమైనా పర్వాలేదు, నాకు యేసయ్య నన్ను చేర్చుకుంటే చాలు, ఆయన నన్ను అంగీకరిస్తే చాలు, అదే ఉన్నది ఆమె మనసులో. అంతేగాని మనుషులు ఏమనుకుంటారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏమనుకుంటారో నన్ను కూర్చొని ఆమె ఎంత మాత్రం కూడా ఏం చేయలేదు, ఆమె ఎంత మాత్రం తలంచలేదు. ఒకవేళ పరిసయుడు ఆమెను ఒకవేళ చేయబట్టుకుని బయటికి గెంటేస్తే కదా, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమె మంచిది కాదు, అక్కడ పాపాత్మురాలని రాయబడి ఉన్నది కాబట్టి అలాంటి వ్యక్తులు కనీసం ముట్టుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి నువ్వెందుకు మా గృహంలోనికి వచ్చావని ఒకవేళ రానివ్వకుండా వెనక్కి గెంటేసే అవకాశం కూడా ఉన్నది. కానీ ఏది ఏమైనా పర్వాలేదు, ఎలాంటి అవమానాన్నైనా, ఎలాంటి నిందనైనా నేను నాకు యేసు కొరకు నేను సహిస్తాను, ఆయన నన్ను అంగీకరిస్తే చాలు అనే ఒకే ఒక్క ఉద్దేశం ఆమె యొక్క ప్రక్రియలో మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా అతడు సతమతం అవుతా ఉంటే ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటా ఉంటే దానికి జవాబుగా చెప్తా ఉన్నాడు యేసుప్రభు వారు. ఏమని అంటా ఉన్నారు? నేను మీ ఇంటికి వచ్చాను కానీ ఏం చేయలేదు, నాకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు నువ్వు ఇవ్వలేదు. తర్వాత యూదులు ఏం చేస్తాయి, ఎవరన్నా వస్తే ఫస్ట్ కాళ్ళు కడుగుతారు, తర్వాత వారు కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటారు. అది వారి యొక్క సాంప్రదాయ ప్రకారంగా వారు ఒక వ్యక్తిని గౌరవిస్తున్నట్లు. అయితే ఇక యేసుప్రభు వారి ఇంటికి వస్తే ఏం చేయలేదంట, అతడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదంట. అంతేకాదు ఆయన్ని ఎంత మాత్రం కూడా కౌగిలించుకోలేదు, ముద్దు కూడా పెట్టినట్లుగా రాయబడలేదు. అదే అంటూ ఉన్నారు యేసుక్రీస్తు వారు, నువ్వు నన్ను పేరు మట్టుకు పిలిచావు కానీ నిజముగా నీ యొక్క హృదయంలో నా పట్ల ఎలాంటి ఆ యొక్క గౌరవమైనటువంటి ఆ యొక్క స్వభావం నువ్వు కలిగి ఉండలేదు. ఎందుకంటే నువ్వు నా యొక్క కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నన్ను కౌగిలించుకోలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, నన్ను హత్తుకోలేదు. కానీ నీ చేత పాపాత్మురాలుగా పిలువబడుతున్నప్పటికీ ఈ స్త్రీ నన్ను ఏం చేసింది, నా యొక్క పాదాలు కడిగింది, నన్ను ముద్దు పెట్టుకుంది కదా, నన్ను హత్తుకొని అన్నదని అక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంతే కదా. మరొక మాట చెప్పాడు, ఏమనంటే ఆమె విస్తారమైనటువంటి ప్రేమ ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపాలను ఏం చేసింది, క్షమించి అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిసయ్యులు నీతిమంతులుగా తీర్చబడలేదు, సుంకరులు నీతిమంతులుగా తీర్చబడ్డారు, లేకపోతే పాపాత్ములు ఆయన చేత అంగీకరించబడ్డారు అని మనం చదివి ఉన్నాం. దానికి గల కారణము, రెండవ కారణం ఏంటని చూసినట్లయితే వారి యొక్క విస్తారమైనటువంటి లేకపోతే పరిపూర్ణమైనటువంటి ప్రేమను బట్టి ఆ యొక్క సుంకరి లేకపోతే పాపి అంగీకరించబడి ఉన్నారు. కానీ నిజమైనటువంటి ప్రేమ లేదు కాబట్టి, యథార్థమైనటువంటి ఆ యొక్క భక్తి అనేది లేదు కాబట్టి పరిసయ్యులు ఏం చేయబడ్డారండి, దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఏంటండి, దేవుని యొక్క చిత్తాన్ని ఈ యొక్క పాపులుగా ఎంచబడిన సుంకర్లు నెరవేర్చగా ఇక పరిసయ్యులు నెరవేర్చలేకపోయారు. రెండవది ఆ యొక్క మరి పరిసయ్యులు ఏం చేశారు, ఆ యొక్క పేరు మట్టుకు భక్తిని చేస్తారు, పేరు మట్టుకు ఆయన ఆహ్వానించారు, కానీ నిజముగా ఆయన హత్తుకునే జీవితం వారు కలిగి ఉండలేదు. కానీ ఈ యొక్క లోకం యొక్క దృష్టిలో పాపులుగా ఉన్న ఆ యొక్క సుంకర్లు మాత్రం ఏం చేశారంట, నిజమైనటువంటి యొక్క పరిపూర్ణమైనటువంటి విస్తారమైనటువంటి ప్రేమను యేసు కొరకు వారు ఏం చేయగలిగారు, కనుపరచగలిగారు. కాబట్టి వారి ప్రేమను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారిని అంగీకరించి ఉన్నాడు, లేకపోతే నీతిమంతులుగా తీర్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలంటే రెండవదిగా ఏంటంటండి, ఏం చేయాలంటే మనము పరిపూర్ణమైనటువంటి హృదయంతో యథార్థమైనటువంటి ప్రేమను ఆయన మీద మనం ఏం చేయగలగాలి, కనుపరచగలగాలి కదా. మనం చాలాసార్లు మనం అందరం కూడా అంతే, యేసయ్యని ప్రేమిస్తున్నాం అని పేరు మట్టుకు మనం చెప్తాం, అందరం పాటలు పాడతాం కదండి. కానీ నిజంగా మనం ఎంతవరకు ఆయన ప్రేమించగలుగుతున్నాం అన్నది ఆలోచన చేస్తే నిజంగా ఆయన చూపించినటువంటి ప్రేమలో కనీసం 1% కూడా మనం తిరిగి చూపించలేకపోతా ఉన్నాం చాలాసార్లు కదండి. అని ఎంత ప్రేమను
ఆ యొక్క అత్యున్నతమైనటువంటి ఆ యొక్క సింహాసనాన్ని, ఆ యొక్క మహిమతో కూడినటువంటి స్థలాన్ని కేవలం మన కొరకు మాత్రమే ఆయన ఏం చేస్తాడు, విడిచిపెట్టాడు. ఆయన ఇక్కడ రావడానికి ఏ కారణం లేదు. ఏమన్నా కారణం ఉందా? ఆయన ఇక్కడ రాకపోతే ఆయనకి ఏమన్నా తగ్గిపోతుందా? ఏమీ లేదు. అయినప్పటికీ కేవలం మనల్ని ప్రేమించి మన కొరకు మాత్రమే ఏం చేస్తాడంటే ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఒక నరరూపిగా ఒక మనతో పాటు ఒక సమానముగా ఏం చేస్తాడు, ఇక లోకంలో జీవించున్నాడు. అంత ప్రేమను, అంతేకాదు ఆ యొక్క సిలువలో ఆయన భరించినటువంటి ఆ యొక్క బాధను, శ్రమను అయితే ఇంకా ఎంత మాత్రం కూడా మనము మాటలు వర్ణించలేము. అంత ప్రేమ ఆయన చూపించి ఉండగా మనం ఎంతవరకు నిజంగానే యేసయ్య నేను ప్రేమిస్తున్నాను, నిన్నే ప్రేమిస్తాను, నిన్నే నేను ఆరాధిస్తాను పాటలు చాలా సులభంగా పాడతాం, కానీ పూర్ణ మనస్సుతో మనం ఏం చేయలేకపోతున్నామండి, దేవుని ప్రేమించలేకపోతున్నాం. తిరిగి ఆ ప్రేమను మనం ఏం చేయలేకపోతున్నాం, కనపరచలేకపోతున్నాం. మన ఈ లోకంలో కొద్దిమంది మనకు బాగా నచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, స్నేహితులు కావచ్చు, లేకపోతే కొద్దిమంది వ్యక్తులు అంటే మనం చాలా ఇష్టపడుతూ ఉంటాం, వారిని ప్రేమిస్తూ ఉంటాం. అదే ప్రేమ మనకు తిరిగి లభించలేదనుకోండి, మనకేమవుతుంది, ఏమవుతుందండి, చాలా బాధ అనిపిస్తుంది కదా. కొన్ని దినాలు చూస్తాం, లేకపోతే కొన్ని నెలలు చూస్తాం, కొన్ని సంవత్సరాలు చూస్తాం, తర్వాత ఏమవుతుంది, మనకి విసుగు పుట్టేస్తుంది. ఎందుకని? మనం ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ మరలా మనం తిరిగి పొందుకోలేకపోతున్నాం. మనం ఏదైతే వారి మీద ఆ యొక్క ప్రేమను చూపిస్తున్నామో, లేకపోతే వారి కొరకు ఏదైతే మనము మరి జాగ్రత్త వహిస్తున్నామో అదే తిరిగి ఆ యొక్క ఉద్దేశంతో వారు చూడడం లేదు. కాబట్టి ఆ ప్రేమను కానీ లేకపోతే ఆ యొక్క కేర్ని కానీ మన మీద కనపరచడం లేదు. కాబట్టి మనకి ఏమవుతుంది, విసుగు పడుతుంది వారి మీద, ఇంకా మన మనస్సు అనేది ఎంత మాత్రం కూడా ఉండదు. మరి అలాంటిది యేసయ్య అంతగా ప్రేమిస్తూ ఉంటే మనం ఆ ప్రేమను తిరిగి కనపరచకపోతే ఏమవుతుందండి? అంతే కదా. ఆయన ఏమి అడగడం లేదంట, బల్లి నేను కోరడం లేదు, కానీ ఏం కోరుతున్నాను అంటున్నాడు, హృదయాన్ని కోరుతున్నాను అంటున్నాడు. ఎందుకంటే మన ప్రేమను మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. మన హృదయంలో స్థానాన్ని ఒక్కటే ఆయన అడిగాడు, ఏమీ అడగలేదు కదండి. మన యొక్క కానుకలను అడగలేదు కదా, మన యొక్క జీవితంలో దేన్ని కూడా నువ్వు నా కొరకు ఇది ఇచ్చే అని ఏది అడగలేదు, ఒక్కటే అడిగాడు. ఆ యొక్క హృదయాన్ని నువ్వు నాకు, నీ హృదయంలో ఆ స్థానాన్ని నాకు ఇవ్వి, నీ ప్రేమను నా కొరకు నువ్వు చూపించంటున్నాడు. కానీ ఆ ఒక్కటి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఆయన మన కోసం ఎన్ని చేస్తున్నారండి కదా. మనం ప్రార్థించగా చాలా విషయాలకు దేవుడు జవాబునిస్తూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు, భద్రతని ఇస్తూ ఉన్నాడు, మంచి కుటుంబాన్ని ఇస్తూ ఉన్నాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు, మన పనులు మనం చేసుకోవడానికి తగినటువంటి ఆ యొక్క శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా మనం లేచింది మొదలుకొని పడుకునే వరకు మన దినచర్య అంతట్లో, మన ప్రయాణ రాకపోకలో, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా ఆయన యొక్క కృప ఉండబట్టే మనం ఏం చేస్తూ ఉన్నాం, ప్రతి దాన్ని కూడా మనం చేసుకోగలుగుతా ఉన్నాం. ఇంత సహాయాన్ని మనం పొందుకుంటూ ఉండగా తిరిగి ఆయనకి ఎంతవరకు మనం ఆ యొక్క కృతజ్ఞతను లేకపోతే ఇక ప్రేమను మనము కనపరుస్తూ ఉన్నామనేది ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఇక్కడ ఏం చేశానంటే ఆ పరిసయ్యులు పేరు మట్టుకు ఆహ్వానించాడు, కానీ ఆ యొక్క హృదయము దేవునికి యేసయ్యకు అతడు ఇవ్వలేకపోయాడు. కానీ ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందంట, ఆమె యొక్క హృదయాన్ని పూర్తిగా దేవుని యొక్క పాదాల చెంత ఆమె కుమ్మరించింది. ఇంకా పూర్తిగా దేన్ని మనసులో పెట్టుకోలేదు, కేవలం ఆయన చేత అంగీకరింపబట్ట మాత్రమే తన యొక్క దృష్టిలో పెట్టుకుంది. కాబట్టి ఏం చేసిందంటే ఆమె అంగీకరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా మంది ఏం చేస్తుంటాం, మా పెద్ద కుటుంబం అండి కదండి, చాలా సాకులు ఉంటాయి. ప్రేమ విషయానికి వస్తే ఇది ఎంత చెప్పినా తరగదు. ఎందుకంటే మాకు పెద్ద కుటుంబం అండి, మా నలుగురు ఏమనుకుంటారో అని యేసయ్య కోసం కొద్దిమంది చర్చికి బైబిల్ తీసుకురావాలంటే సిగ్గుపడే వాళ్ళు ఉంటారు కదండి కదా. ఈ విధంగా నలుగురికి తెలిస్తే సిగ్గుగా మనం చాలాసార్లు తలుస్తూ ఉంటాం. కానీ యేసయ్య కొరకు సిగ్గుపడకుండా మనం ఏం చేయగలగాలంట, భక్తి చేయగలగాలి. అప్పుడు మనము నిజముగా ఏం చేస్తున్నట్లు, ఆ యొక్క యేసయ్యను మనము ప్రేమిస్తున్నట్లు. ఇక మూడో విషయం చూసినట్లయితే అదే లూకా సువార్త 15వ అధ్యాయము, అదే లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేర్చున్నాడని చాలా సనుగుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మూడో విషయము, పరిసయ్యులు అసలు వారి యొక్క స్వభావం ఎలాంటిదని చూసినట్లయితే ఇక్కడ సుంకరులు పాపులు ఏం చేస్తూ ఉన్నారంటండి,
యేసయ్య బోధిస్తూ ఉంటుంటే, ఆయన వాక్యం చెబుతూ ఉంటే, ఆయన దేవుని యొక్క మాటలు చెబుతూ ఉంటుంటే వాటిని వినడానికి ఏం చేస్తూ ఉన్నారంట, చాలా ఆసక్తితో వారు యేసయ్య వద్దకు వస్తూ ఉన్నారంట. కానీ ఇక ఎవరైతే పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వారు ఉన్నారో వీరందరూ కూడా ఏం చేస్తున్నారంట, ఆ వచ్చేవాడిని చూసి ఏం చేస్తున్నారంట, సనుక్కుంటూ ఉన్నారంట. బాగుంది కదండి. వాళ్ళు రారు, వచ్చే వాళ్ళని రానివ్వరు. వారు ఎలాగూ బోధ వినడం లేదు, వారు ఎలాగూ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడడం లేదు, ఎలాగూ వారి యొక్క హృదయము దేవునికి అర్పించడానికి వారికి ఇష్టపడడం లేదు. కానీ ఎవరైతే ఆయన యొక్క మాటలు విని నిజముగా ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి సత్యమును గ్రహించి ఆ యొక్క బోధను వినడానికి లేకపోతే ఆయన యొక్క మాటలు వినడానికి ఆయన వెంబడించడానికి ఆసక్తితో వస్తున్నారో వారిని చూసి వీళ్ళు మరలా తిరిగి ఏం చేస్తున్నారంట, సనుక్కుంటం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరేమో ఆసక్తి కలిగి దేవుని వెంబడిస్తూ ఉంటే మరొకరు ఆ యొక్క ఆసక్తిని చూసి ఏం చేస్తూ ఉన్నారు, సనుగుకునే స్థితిలో ఉన్నారు. ఎందుకు వీరు సనుగుడు? వీరంతా పాపులు, వీరంతా అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలియనటువంటి వారు, కానీ వీరేదో బాగా అన్నీ తెలిసేసినటువంటి వ్యక్తుల్లాగా వీరు ఏం చేస్తూ ఉన్నారు, ఈయన మాటల కోసం ఏం చేస్తూ ఉన్నారు, ఎగబడిపోతూ ఉన్నారని మనందరికీ వాక్యం బాగా తెలుసు కదా అని వీరు ఏం చేస్తూ ఉన్నారు, మనందరికీ తెలిసిందే కదా, ఎప్పటి నుంచో మనం చదువుతున్నదే కదా, ఎప్పటి నుంచో మనం దేవాలయంలో వింటున్నదే కదా అని వీరి యొక్క హృదయంలో అయితే ఆసక్తి ఎంత మాత్రం కూడా కనిపించడం లేదు. పైగా ఆసక్తిగా వస్తున్నటువంటి యొక్క ఆసక్తిని బట్టి వీరు ఏం చేస్తూ ఉంటున్నారంట, సనుక్కోవడం ప్రారంభించారంట. చాలా మంది మన యొక్క మందిరం చిన్నది కాబట్టి పర్వాలేదండి, కొద్ది మంది కాబట్టి. కొన్ని సంఘాల్లో ఉంటే ఏమవుతుంది, ఎక్కువ మంది ఉంటారు, అక్కడ ఏమవుతుంది, ముందు వచ్చినటువంటి ముందు నుంచి ఉన్నటువంటి విశ్వాసులు ఏమవుతూ ఉంటారు, వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మన దేవునికి వాక్యం అంటున్నాం, మేము బాప్తిసం తీసుకుని చాలా సంవత్సరాలు అయింది, మేము పుట్టినప్పటి నుంచి ఇక మందిరంలోనే మేము ఉన్నామని వారు ఏం చేస్తూ ఉంటారు, దేవుని యొక్క వాక్యం పట్ల ఆసక్తి అనేది ఉండే కొద్ది సంవత్సరాలు గడిచే కొద్ది ఏమవుతుందండి, తగ్గిపోతూ ఉంటుంది. కానీ కొత్తగా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు, కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు, కొత్తగా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఆసక్తి ఉంటుంది. ఎందుకు, వారికి అప్పటికి ఇంకా ఏమీ తెలియదు, వారు కొత్తగా వస్తూ ఉన్నారు కాబట్టి ఆ యొక్క బైబిల్ చదివే విషయంలో కానివ్వండి, ప్రార్థన చేయడం నేర్చుకోవడం విషయంలో కానివ్వండి, ఆ యొక్క వాక్యం చెబుతుండగా అవన్నీ కూడా వారు కొత్తగా ఉంటాయి కాబట్టి వారు ఏం చేస్తూ ఉంటారు, ఆసక్తి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. వారు ప్రతిదానికి ముందుకు వస్తూ ఉంటే ఈ ముందు నుంచి ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, నిన్న కాకమొన్న వచ్చి వీళ్ళు పెత్తనం ఎక్కువైపోయిందని ఏమవుతుంది, సనుగుడు అనేది చేస్తూ ఉంటుంది. ఇక్కడ అదే జరుగుతూ ఉన్నది. పరిసయ్యులు వాళ్ళు ఎప్పటి నుంచో ధర్మశాస్త్రం చదువుతూ ఉన్నారు, వారికి అన్నీ తెలుసని వారు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క మాటలు వెదజల్లబడుతూ ఉండగా ఆ మాటలు వినడానికి ఆసక్తితో వస్తూ ఉంటే ఈ పాపులు సుంకర్లు వారిని బట్టి సంతోషించడం మానేసి వారిని బట్టి ఏం చేస్తూ ఉన్నారంట, సనుక్కుంటా ఉన్నారంట. వారు ఎదగడం లేదు, ఎదిగే వారిని బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు, అసూయ పడుతూ ఉన్నారు. అసూయ పడితేనే కదండి సనుక్కుంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద మనం అసూయ పడతామో అప్పుడే వారిని గురించి సనుక్కుంటాం, లేదంటే వ్యక్తిని ఎవరు కూడా సనుక్కోరు. అయితే ఇక్కడ ఎదిగే వారిని బట్టి ఆసక్తిని బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారంట, దాన్ని వారు ఓర్వలేక దాన్ని బట్టి వారు ఏం చేస్తూ ఉన్నారు, సనుగుకోవడం ప్రారంభించారు. కాబట్టి అట్టి మనస్సును బట్టి వారు ఏం చేయబడ్డారు, దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరైతే దేవుని యొక్క మాటల కొరకు ఆసక్తి కలిగి ఆ మాటల కొరకు తమ యొక్క హృదయాన్ని వారు తెరుస్తారో దేవుడు ఏం చేస్తాడంటండి, వారి మీద ఆయన యొక్క కన్ను దృష్టిని ఉంచుతాడంట. మాత విస్తారమైన పనులు పెట్టేసుకుంది, కానీ మరి ఏం చేసింది, ఒక్కటే చేసింది. ఏం చేసింది, ఆయన యొక్క పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటా ఉన్నది. ఆయన మాటల మీదే తన యొక్క దృష్టి నిలిపింది. ఏమి తింటామా, ఏమి ధరించుకుంటామా అదేది తను పట్టించుకోవడం లేదు. కానీ మరియ చేసినటువంటి యొక్క పని బట్టి దేవుడు అంటా ఉన్నాడు, ఈమె ఉత్తమమైన దాన్ని ఏం చేసింది, ఎంచుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎంత మాత్రం కూడా తీసివేయబడదు అని చెప్తా ఉన్నాడు. అది ఎందుకంటే దేవుని యొక్క మాటలు లేకపోతే ఆయన యొక్క వాక్యము లేకపోతే దేవుని యొక్క మందిరంలో కూర్చున్నటువంటి యొక్క ఆసక్తి ఎప్పుడు కూడా మన యొక్క హృదయంలో ఉండాలి. అవి సంవత్సరాలు అయిపోయి కొద్దీ ఆసక్తి ఏమవ్వకూడదంట, తగ్గిపోకూడదు. కానీ దినములు గడిచే కొద్దీ మన యొక్క ఆసక్తి ఏం చేయబడాలంట, ఇంకా ఇంకా పెరగాలి. ఇంకా ఆయన మాటలు కూర్చున్నటువంటి ఆసక్తి, ఇంకా ఆయన మందిరంలో కూర్చున్నటువంటి ఆసక్తి, ఇంకా లేకపోతే సహవాసముగా కూడుకునేటటువంటి విషయంలో కానీ సంవత్సరములు గడిచే కొద్దీ భక్తిలో ఎదిగే కొద్దీ ఆసక్తి అనేది మనలో పెరుగుతూ ఉంటే ఆయన్ను కూర్చున్నటువంటి ఆసక్తి మన యొక్క హృదయంలో ఉన్నంత కాలము ఆయన యొక్క కనుదృష్టి ఖచ్చితంగా మన మీద మన ప్రార్థన మీద ఆయన ఉంచేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకున్నాం కదండి. పరిసయ్యులు ఏం చేస్తారు, మొదటిగా దేవునికి చిత్తమును
వారు నిరాకరించారు, లేకపోతే తృణీకరించారు. రెండవది ఏం చేశారంట చెప్పాలండి, పరిపూర్ణమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమను వారు ఎంత మాత్రం కూడా దేవుణ్ణి ఎట్లా కనుపరచలేదు. మూడవది ఏం చేశారంట, వారు ఆసక్తిగా వారు లేరు, పైగా ఆసక్తిగా ఉన్న వారిని గురించి వీరు ఏం చేస్తూ ఉన్నారు, సరుగుకుంటా ఉన్నారు. ఇట్టి స్వభావము కలిగి ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత ప్రార్థించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా దేవుడు ఏం చేయలేదు, ఆ యొక్క పరిసయ్యులను దేవుడు దృష్టించలేదు. కానీ ఆ యొక్క సొంకరి యొక్క విషయానికి వస్తే, లేకపోతే పాపిగా ఎంచబడినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క విషయానికి వస్తే ఏం చేశారంట, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి వారు ముందుకు వచ్చారు. రెండవది యథార్థమైనటువంటి మనస్సుతో పూర్ణముగా దేవుని ఏం చేస్తారంట, ప్రేమించడానికి, దేవుని హత్తుకోవడానికి వారు ఇష్టపడ్డారు. చివరిదిగా వారు ఏం చేస్తారంట, దేవుని యొక్క మాటల విషయంలో కానీ, దేవుని యొక్క మందిర విషయంలో కానీ వారు ఏం చేస్తారంట, ఆసక్తిని చూపించారు. చాలా ఆసక్తితో వారు పూర్ణ మనస్సుతో ఆయన యొద్దకు వారు వచ్చారు. కాబట్టి దేవుడు ఏం చేస్తారు, వారు అప్పటి వరకు పాపులుగా ఉన్నప్పటికీ, ఇది లోకం యొక్క దృష్టిలో నీచులుగా ఎంచబడిన వారు, తృణీకరించబడిన వారుగా, నిరాకరింపబడిన వారికి, ఎన్నిక లేని వారిగా ఉండినప్పటికీ దేవుడి యొక్క కను దృష్టి ఏం చేశారు, వారి మీద ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి మన యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలండి, పరిశీలన చేసుకోవాలి. మనము ఆ యొక్క పేరు మట్టికి భక్తి చేసే పరిసయ్యుని యొక్క స్వభావాన్ని మనం కలిగి ముందుకు వెళ్తా ఉన్నామా, లేకపోతే ఆ యొక్క మరి యథార్థముగా దేవుని సేవించేవారుగా, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా, ఆయన నిజంగా ప్రేమించేవారుగా, లేకపోతే ఆయన యొక్క సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వారుగా మనము దినదినము మనం ముందుకు కొనసాగుతూ ఉన్నామా, లేకపోతే మన యొక్క ఆసక్తి విషయంలో, ఆయన వెంబడించే విషయంలో, ఆయన చిత్తము చేసే విషయంలో మనము మరి దిగజారిపోతా ఉన్నామా అనేది ఏం చేయాలండి, మన యొక్క జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి యథార్థమైనటువంటి హృదయంతో ఆయన సేవించేవారుగా, ఆయన యొక్క ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, మరి ఆయనకి రాజ్యము కొరకు సిద్ధపడే కృపను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. దేవుడి యొక్క కొద్ది మాటలు మనందరికీ వినికిల్లో ఫలింపజేయును గాక. ఒక నిమిషం తల వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, నాథా నీకు వందనాలయ్యా. అవునయ్యా, పేరు మట్టుకు దేవా భక్తి చేసేవారిగా మేము ఉండడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదయ్యా. మనుషుల యొక్క మెప్పు కొరకో, పేరు మట్టుకో దేవా నామకార్థముగా మేము జీవించడం కాదు, కానీ ఇదిగో యథార్థముగా నిన్ను మెప్పించేవారుగా దేవా, నీ చేత అంగీకరించబడే భక్తి దేవా మీరు మాకు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అవునయ్యా, నీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి, నీకు చిత్తము కొరకు మా యొక్క జీవితాన్ని మేము సమర్పించడానికి దేవా, నీకు ఇష్టాన్ని మేము దేవా మా యొక్క జీవితంలో దేవా మేము దేవా జరిగించడానికి దేవా నీకు కృప దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అవునయ్య, యథార్థ హృదయంతో నేను ప్రేమించడానికి దేవా. అవునయ్య, నువ్వు మా కొరకు చేస్తున్నటువంటి దేవా, నువ్వు మా ఎడల చూపినటువంటి ప్రేమ దేవా, అది ఎంత మాత్రమే వర్ణించజాలము దేవా. అంత గొప్ప ప్రేమకు నాదా తిరిగి బదులుగా నాది ఇదిగోనియా మేము తిరిగి దేవా పూర్ణ మనస్సుతో నిన్ను సేవించేవారుగా, పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించేవారుగా, పూర్ణ మనస్సుతో నిన్ను వెంబడించేవారుగా దేవా మేము ఉండడానికి దేవా నీ కృప తప్పక మీరు మాకు అనుగ్రహించండి దేవా. మాటలు మట్టి కాదయ్యా, పెదవులతో స్తుతించేవారుగా కాదు, మా యొక్క హృదయం ఎల్లప్పుడూ నీకు సమీపముగా ఉండే కృప తప్పకుండా నిశ్చయముగా మీరు మాకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ లోకం వైపు ఆకర్షింపబడ్డం కాదయ్యా, లోకాశల వైపు మేము ఆకర్షింపబడ్డం కాదు, ఇదిగోని ఎల్లప్పుడూ నీ సన్నిధి పట్ల మేము ఆసక్తి కలిగి ఉండడానికి దేవా, నిన్ను గుర్చినటువంటి ఆసక్తి దేవా. ఇదిగో భక్తుడు అంటా ఉన్నాడు కదా, నన్ను భక్షించుచున్నదని చెప్తున్న రీతిగా అవును నీ సన్నిధి పట్ల ఆసక్తి దేవా ఇదిగో నిత్యము మా యొక్క హృదయాలు మన్నింపబడ్డానికి దేవా నీకు కృప దయచేయమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో మేము వెలిగించబడ్డానికి, అనేక మందిని వెలిగించడానికి దేవా, మేము రగిలించబడి అనేక మంది రగిలించడానికి, మేము పురుకొల్పబడి అనేక మందిని పురుకొల్పబడ్డానికి, మేము ప్రోత్సహింపబడి అనేక మందిని ప్రోత్సహించే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా దేవా. పరిపూర్ణముగా దేవా అన్ని విషయాల్లో దేవా మా యొక్క జీవితాలు మేము సరి చేసుకుంటూ దేవా నీ దృష్టిలో నీతిమంతులుగా, నీ చేత అంగీకరించబడే వ్యక్తులుగా మేము ఉండడానికి నీ కృప దయచేయండి. మా యొక్క దృష్టిలో మేము నీతిమంతులుగా ఉండడం కాదయ్యా, నీ దృష్టిలో నీతిమంతులుగా ఉండే కృప దయచేయండి దేవా. అట్టి విధంగా మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచే దేవా, నీకు రాకడికి మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరచమని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.